1993లో విడుదలైన జురాసిక్ వరల్డ్ అప్పట్లో ప్రపంచవ్యాప్తంగా సంచలన రేపిన ఆల్ టైమ్ బ్లాక్ బాస్టర్. అప్పటిదాకా ప్రేక్షకులకు పరిచయం లేని రాకాసి బల్లులను దర్శకుడు స్టీవెన్ స్పిల్బర్గ్ చూపించిన తీరు పిల్లలను భయపెడితే పెద్దలను విపరీతంగా ఆకట్టుకుంది. రికార్డులు బద్దలైపోయే కనెక్షన్లు నిర్మాతలకు కనక వర్షాన్ని కురిపించాయి. దాని తర్వాత ఈ సిరీస్లో ది లాస్ట్ వరల్డ్, జురాసిక్ పార్క్ 3, జురాసిక్ వరల్డ్ ఫాలెన్ కింగ్డమ్, జురాసిక్ వరల్డ్ డొమినియన్ మొత్తం 6 సినిమాలు వచ్చాయి. తాజాగా 7వ భాగం జురాసిక్ వరల్డ్ రీబర్త్ పేరుతో థియేటర్లలో అడుగుపెట్టింది. అంచనాల పరంగా దీని మీద పెద్ద క్రేజే ఉంది. ట్రాజడీ ఏంటంటే జురాసిక్ ఫ్యాన్స్ ఈసారి నిరాశపడ్డారు. రొటీన్ అనిపించే కథా కథనాలతో దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ ఆడియన్స్ కోరుకున్న థ్రిల్లుని ఇవ్వలేకపోయారు. 3 అరుదైన డైనోసార్ల రక్తం కోసం ఈక్వెడార్ ఐలాండ్కి వెళ్ళిన ఒక బృందం అనుకోకుండా అక్కడ చిక్కుకొని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అక్కడుండే రాకాసి బల్లులు వీటి చుట్టూ డ్రామా నడిపించే ప్రయత్నం చేశారు. ఫస్ట్ హాఫ్ మొత్తం అవసరం లేని సాగతీత సంభాషణలతో బోర్ కొట్టిస్తే ఇంటర్వెల్ నుంచి అస్సలు కిక్ స్టార్ట్ అవుతుంది. ఒక్కో డైనోసార్ నుంచి బ్లడ్ శాంపుల్స్ తీసుకునే వైన్యాన్ని కొంచెం ఆసక్తికరంగా చూపించారు. కానీ గత 6 భాగాల్లో చూడని ఎపిసోడ్స్ కానీ థ్రిల్స్, చేజెస్ ఈ రీబర్త్లో కొత్తగా ఏమీ లేవు. 1-2 యాక్షన్ బ్లాక్స్ బాగున్నాయి అంతే. మిగిలిన కంటెంట్ చాలాసార్లు చూసామే అని అనిపించేస్తుంది. కొత్త అనుభూతి కోరుకున్న అభిమానులు కొంత అసంతృప్తి ఫీల్ అవుతారు. క్లైమాక్స్ సింపుల్గా ముగించేశారు. చివరిలో వచ్చే డైనోసార్ని మరింత వికృతంగా చూపించారు, కానీ పనవ్వలేదు. విఎఫ్ఎక్స్ కొన్ని చోట్ల ఆకట్టుకుంది. సినిమా చూసి బయటకు వచ్చాక జురాసిక్ సీక్వెల్స్ని ఇక్కడితో ఆపేస్తే నయం అనిపిస్తుంది. ఇంతకన్నా చెప్పడానికి డైనోసార్ స్టోరీలు రాసుకోలేనప్పుడు గౌరవంగా దానికి ముగింపు పలికితే ఫ్యాన్స్ బాధపడే డిజాస్టర్లు రావు కదా.